ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా కాకినాడ సామలకోట రహదారిపై గుంతలు పూడ్చే కార్యక్రమం జిల్లా కన్వీనర్ నరాల శివ ఆధ్వర్యంలో చేపట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోకల వరదరాజు సాంచి, రాష్ట్ర మహిళా కన్వీనర్ డాక్టర్ శీతల్ మదన్చే రోడ్లపై శ్రమదానంతో పలు గుంతలు పూడ్చడం జరిగింది. కాకినాడ జిల్లా కన్వీనర్ నరాల శివ మాట్లాడుతూ ఈ శ్రమదానం ద్వారా తమ నిరసనను తెలియజేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వంలో చలనం రావాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు తోకల వరదరాజు సాంచి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితి రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకుని రోడ్డు ప్రమాదాలను నివారించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మహిళా కన్వీనర్ డాక్టర్ శీతల్ మదన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. కాకినాడ జిల్లా కార్యదర్శి కాల్లూరి కృష్ణమోహన్ మాట్లాడుతూ ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కాల్లూరి కృష్ణమోహన్, జిల్లాకు కన్వీనర్ మేడిశెట్టి రామ్మోహన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎస్విఎస్ఎన్ రామారావు, ఎన్విఎస్ రామారావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వై రాంబాబు, కాకినాడ సిటీ కార్యదర్శి గ్రంథి నాగేశ్వరరావు, జగ్గంపేట నియోజకవర్గం అధ్యక్షులు అధికంశెట్టి సత్యనారాయణ, సీనియర్ నాయకులు కందిగట్ల మణిబాబు, రాపాక రాజాకృష్ణ, పుల్లేళ్ల సుబ్రహ్మణ్యం, శ్రీనివాసరాజు, నరాల లక్కీ సుమారు 50 మంది ఈ శ్రమదానంతో కాకినాడ సామర్లకోట రోడ్లోని పలు గుంతలు పూడ్చడం జరిగింది. ఈ రోడ్డు బారిన పడి రోజు కూడా ప్రజలు చాలా సమస్యలు పడుతున్నారు. పడిపోయి నడి విరిగిపోయిన వాళ్ళు ఉన్నారు, హాస్పిటల్ పాలైన వాళ్ళు ఉన్నారు. ఇట్లాగే ఈ ఈ ఈ సామర్లకోట కాకినాడ రోడ్డుకి ఈరోజు మన జిల్లా అధ్యక్షులైనటువంటి నరాల శివ గారు, మన ఆంధ్ర కేజ్రీవాల్ గారు ఆయన ఎంతో చక్కగా వర్క్ చేస్తూ ఈ ఆమ్ ఆద్మీ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ఈరోజు ఆయన అంగన్వాడీ సోదరులకి కూడా మన పార్టీ తరఫున మనం మద్దతు తెలుపుతున్నాం. అలాగే ఆశా వర్కర్స్కి ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ మానేసి ఎక్కడా కూడా వాళ్ళు స్పందించిన తీరు లేదండి, స్పందన అనేది లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని, చీఫ్ మినిస్టర్ గారిని మేము చేతులెత్తి వేడుకుంటున్నాం. ఈ రోడ్లు, ఈ గుంతలు, మన ప్రజల యొక్క సమస్యలు అన్నీ కూడా తీర్చడానికి ముందుకు రావాలని చెప్పి మా పార్టీ తరఫున కోరుకుంటున్నాం సార్. ఇది కాకినాడ నుంచి రాజమండ్రి వరకు కూడా సామలకోట వెళ్ళే ఒక రహదారి, మెయిన్ దారి అండి. దీన్ని 4 లైన్ చేస్తాము, 6 లైన్ చేస్తామని చెప్పుకుంటూ పోవడమే కానీ ఏమీ చేసింది ఏమీ లేదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ డివైడర్లో మొత్తం అందరినీ ఖాళీ చేయించేశారు. వాళ్ళందరినీ కూడా ఎక్కడో అప్పచెప్పేశారు. కానీ ఇప్పుడు వచ్చి రోడ్డు మాత్రం వేయలేదు. 4 లైన్ అనేది పక్కన పెట్టండి, మీరు రోడ్డు వేస్తారని పక్కన పెట్టండి. కనీసం ప్రభుత్వాన్ని నేను ఒకటే కోరుతాను, గుంతలన్నా కప్పెట్టించండి. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే మన కాకినాడ జనరల్ హాస్పిటల్ అనేది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకి సంజీవిని. ఆటోల మీద కానీ, బైకుల మీద కానీ మన జనరల్ హాస్పిటల్కి ఏదన్నా చూపించుకోవడం కలిగి ఏదో వ్యాధి కోసం అని వెళ్తారు. అలాంటి వాళ్ళు కూడా గుంతల్లో పడి కాళ్ళు చేతులు ఎరగొట్టుకుంటున్నారండి. అది చాలా రాంగ్ అండి. దయచేసి ప్రభుత్వానికి నేను ఒకటే విన్నపం, ఆమ్ ఆద్మీ పార్టీ కాకినాడ జిల్లా కన్వీనర్ కానీ గుంతలు పోడ్చండి మహాప్రభు. ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను డాక్టర్ శీతల్, రాష్ట్ర మహిళా కన్వీనర్ని. ఈరోజు మేము ఇక్కడ కాకినాడలో వచ్చి గుంతల్ని పూడ్చడం కార్యక్రమం మొదలుపెట్టాము. ప్రతిపక్షాలు అందరూ వచ్చి కూడా ఇలాంటి కార్యక్రమాలు మొదలుపెట్టిన తర్వాత కూడా మన ముఖ్యమంత్రి గారికి ఇంకా తెలియలేదా అనేది అడుగుతున్నాము. ఆయన వచ్చి ఇది చేయాల్సిన డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కాకుండా వేరే ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తూ అమ్మఒడియో, నాన్నవాడియో, తాతవాడియో పెట్టుకుంటూ ఇక్కడ రోడ్లు బాగోకపోతే నడు ఇరిగినప్పుడు ఎవరు జవాబుదారీ అనేది కూడా అడుగుతున్నాము. గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఏదైనా సహాయం ఇస్తున్నారా, ఇవ్వకపోతే ఆ రోడ్లు ఎందుకు కరెక్ట్గా అవ్వట్లేదు ఇప్పటి వరకు కూడా అనేది ప్రశ్నిస్తున్నాము. ఈ రోడ్లు వెంటనే ఆయన వచ్చి స్పందించాలి అనేసి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మనం కోరుతూ